ప్రాజెక్ట్ హోల్ మెరీ మ్యాన్ వాట్ ఎ ఫీల్ గుడ్ మూవీ. అంటే ఫస్ట్ టైం ప్రసాద్ P611 అనమాట. సో అంటే సినిమా రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి లేకపోతే మా తొక్కేద్దామని ఫిక్స్ అయిపోయినా. కానీ సినిమా పోయినాక వాట్ ఎ ఫీల్ గుడ్ మూవీ మ్యాన్. అంటే అసలు కొన్ని ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ చూసిన సిరాయ్, అట్లా అంటే ఫీల్ గుడ్ మూవీ. మొత్తం సూపర్ యాక్షన్ సాంగ్స్ అవన్నీ కాదు, యాక్చువల్ స్టోరీ ఒక కాన్సెప్ట్ దాన్ని ఇట్లా ఎగ్జిక్యూట్ చేసిరు. దాన్ని చూసి నీకు ఎంత మంచి ఫీలింగ్ వచ్చింది. లైక్ ఆ కాన్సెప్ట్ ఆ స్టోరీ, వాడు ఆ ఫ్రెండ్ని ఎట్లా చేసుకుంటూ అసలు ఏలియన్స్ జనరల్గా మనకు తెలిసిన ఏలియన్స్ కాకుండా యాక్చువల్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించి ఎమోషన్స్ అయితే పిండేసి అసలు నిజంగా చెప్తున్నా, నేను అంత ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటాయి లైక్ ఎమోషనల్ స్టఫ్ ఉంటాయి అనుకున్నాం, కానీ మరి అంత డీప్గా అంత నిజంగా ఏడుపు వచ్చేటట్టు లైక్ లిటరలీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. సినిమా మొత్తం అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ. లైక్ ఇప్పుడు నేను చాలాసార్లు అనుకుంటా, అరే నాతో ఇది కాదు, నాకు ఇది కాదు, నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి లైక్ మొత్తం పాజిటివ్ ఎనర్జీ. వాడు ఎట్లా అంటే వాడు మారలే, బట్ వాడు ఎట్లా డిస్కవర్ చేస్తాడు, ఎట్లా మారుతారు మనుషులు, వాడిని ఎట్లా నమ్మిరు, వాడు ఏం చేసిండు, తర్వాత స్పేస్కి పోయినాక ఎక్కడికి పోయిండు అసలు, లైక్ మొత్తం డీప్గా పోకుండా ఎవ్రీ వన్ లైక్ జనరల్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు తీసేసారు. కొన్ని ఉంటాయి బట్ స్టిల్ అది కూడా అర్థం చేసుకోవాలి, మనం ఏం చేయలేం. అట్లాంటివి కొన్ని లైక్ ఇంటర్స్టెల్లార్ టైప్ మూవీస్ ఏంటంటే మొత్తం బ్రెయిన్ రాట్ మూవీస్ ఉంటాయి అనమాట. కొంచెం మైండ్ పెట్టి డీప్ అర్థం చేసుకుంటే అర్థం కాదు. ఇది అట్లా అనిపించలేదు. P6 నయం కదా, సింగిల్ స్క్రీన్స్ కంటే మంచిగా ట్రైలర్లు వేసిండు ఇంటర్వెల్. మొత్తానికి తిండి మంచి సినిమా చూసాం. నైస్.